ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు నీ దేవాది దేవుడిచ్చిన వాక్కును బట్టి నువ్వెంతగానో సంతోషించు. ఆయన నీ పక్షమందున్నారు అన్న సంగతిని నీవు గుర్తెరిగి ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు. ఎందుకంటే ఆశతో ఎదురు చూస్తున్న నీతోనే నీ దేవాది దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ఎదురు చూస్తున్న ఆయన కార్యముల కొరకు ఆశతో కనిపెట్టుచున్న నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. కనుక మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు. ఏమని నిబ్బరముగా ఉంటావు అంటే, నీ బ్రతుకులో దేవాది దేవుడు ఉన్నతమైన కార్యములు చేయబోతూ ఉన్నారు. నీ ప్రతి అవసరతను కూడా సమయానుకూలముగా ఆయన తన మహిమలో నుంచి తీర్చనయ్యున్నారు. ఈ దినాన దేవుడు నీ బ్రతుకులో మహా అద్భుత కార్యమును జరిగించనయ్యున్నారు. కాబట్టి నేస్తమా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. విశ్వాసముతో దేవుని కార్యము కొరకు ఆశతో ఎదురుచూడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు గనక నీ బ్రతుకులో దేవుడు విజయములను, ఉన్నతమైన ఆశీర్వాదములను, ఉన్నతమైన మేళ్లను నీకు అనుగ్రహించనై ఉన్నారు. కాబట్టి విశ్వసించు. విశ్వాసము వలన మాత్రమే నీవు దేవుని నుంచి మహా అద్భుతములను సాధించుకోగలవు, పొందుకోగలవు. కాబట్టి నేస్తమా, విశ్వాసంతో దేవుని వైపు చూడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ బ్రతుకులో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయబోయే నూతన కార్యము కొరకు విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూడు. నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు. తప్పక దేవుని ఆశీర్వాదమును నీవు సొంతం చేసుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు రాజా. నాయన, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డ నాయన, మీరు తన పక్షమునున్నారు అని ధైర్యం తెచ్చుకుని నిబ్బరము గలవానిగా మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను, మహా అద్భుత క్రియలను పొందుకొనులాగను దీవించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలం ముందున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. సమయానుకూలముగా నాయన ప్రతి మేలును మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా నాయన, విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన మీ ఆశీర్వాదమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి నాయన ఉన్నతమైన విజయములు, ఉద్యోగములు సాధించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, సహాయము చేయండి తండ్రి. మా ప్రియుల పక్షమున మీ పాదములు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ప్రతి కుటుంబమునకు మీ శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులను నాయన దూరపరచండి తండ్రి. నాయన సహాయము చేయండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. ప్రతి రోగమును గద్దించే దేవుడు మీరై ఉన్నారు నాయన. జీవము కలిగిన తండ్రి, మీ బిడ్డ కొరకు ఈ సమస్త సృష్టిని కలిగి చేస్తున్న దేవుడా నాయన, ఆశతో మీ బిడ్డ మీ వైపు ఎదురు చూస్తూ ఉండగా మీ మహిమలో నుంచి మీ గుప్పిలు విప్పి మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.